ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్కడ ఆయన బీజేపీ హైకమాండ్ నేతలతో పొత్తు విషయమే చర్చిస్తారని సమాచారం. రాత్రి హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. అవసరమైతే బాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. టీడీపీ జనసేన పార్టీల అధినేతలతో నిన్న ఉదయం పొత్తు విషయంపై బీజేపీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు పర్యటనలో బీజేపీతో పొత్తుపై ప్రాథమికంగా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యటన తర్వాత పొత్తుపై పార్టీలు తమ కేడర్కు సమాచారం ఇచ్చే అవకాశాలున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 13, 14, 15 తేదీల్లో పొత్తులపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్కడ ఆయన బీజేపీ హైకమాండ్ నేతలతో పొత్తు విషయమై చర్చిస్తారని సమాచారం. రాత్రి హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. అవసరమైతే బాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. టీడీపీ జనసేన పార్టీల అధినేతలతో నిన్న ఉదయం పొత్తు విషయంపై బీజేపీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు పర్యటనలో బీజేపీతో పొత్తుపై ప్రాథమికంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో పొత్తులపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, వైశాలి, ఈ రోజు సాయంత్రం 5 గంటలకి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉండవల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి స్పెషల్ ఫ్లైట్ ద్వారా సాయంత్రం ఢిల్లీ చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనేది ఇప్పుడు కొంత ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి అనే విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు పైన ఎటువంటి క్లారిటీ రానటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పర్యటన ద్వారా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో ఆయన మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ వస్తుందనే విధంగా కూడా ఇటు బీజేపీ గాని, జనసేన పార్టీకి, టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక బీజేపీ క్లియర్ గా తన యొక్క అంశాలను కనుక చెప్తే టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన దానిపైన కూడా దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి బీజేపీ ప్రస్తుతం అలయన్స్ లో ఉంటుందా, అలయన్స్ బయటే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం చంద్రబాబుకి ఎటువంటి కండిషన్లు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే అనేక కండిషన్లు కూడా బీజేపీ జాతీయ నేతలు పెడుతున్నట్టు తెలుస్తుంది. 90 సీట్ల వరకు జనసేనకి, బీజేపీకి ఇస్తేనే తాము పొత్తులో ఉంటామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఈ రోజు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎవరెవరిని కలుస్తారు, ఏ అంశాలపైన చర్చిస్తారు అనే దానికి సంబంధించి, అలయన్స్ కు సంబంధించి స్పష్టతకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ రాష్ట్ర రాజకీయాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఈ రోజు కనుక క్లారిటీ రాకపోతే మరి రానున్న రోజుల్లో రెండు పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే సీట్లకు సంబంధించి జనసేన, టీడీపీ మధ్య ఒక సయోధ్య వచ్చినట్టు తెలుస్తుంది. అందులో బీజేపీకి సంబంధించినటువంటి అంశం కూడా ఒక కొలిక్కు వస్తే సీట్ల పంపిణీలు కూడా, సీట్లకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా ఇరు పార్టీలు చేయాలనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 15 లోపు సీట్లకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ తీసుకొని రావాలనేది మాత్రం ఇటు టీడీపీ, జనసేన భావిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు పర్యటన అనేది అత్యంత కీలకమైనటువంటి పర్యటనగా చెప్పుకోవచ్చు. వైశాలి, రైట్. అయితే ఇంతకు ముందు టీడీపీతో పొత్తుకు అంత సుముఖంగా లేని బీజేపీ ప్రస్తుతం టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారణాలేంటి? ప్రధానంగా రోజు రోజుకి మారిపోతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, బీజేపీ వేసుకుంటున్నటువంటి అంచనాలకు సంబంధించి
రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతల యొక్క ఒత్తిడి కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా జాతీయ స్థాయి నాయకులకు కూడా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా పొత్తులో ముందుకు వెళ్తే కంపల్సరిగా తమకు కూడా లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు రాష్ట్రంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు అలయన్స్ లో వెళ్దామనే వర్గం, ఇంకోటి వద్దు అని చెప్పినటువంటి వర్గం. అలాగే జాతీయ స్థాయిలో కూడా బీజేపీ కూడా 2 అంశాలని ఆలోచించడం జరిగింది. చంద్రబాబుతో కలిసి కట్టుగా వెళ్ళాలి, లేదు అలయన్స్ లో ఉండకూడదు అనే విధంగా కూడా ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాల పరిణామాల్లో అలయన్స్ లో కలిసి ముందుకు వెళ్తేనే బీజేపీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండకుండా వాళ్ళు కూడా లాభపడేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా నాయకులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ జనసేన పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి అలయన్స్ లో బీజేపీ కూడా వెళ్లాలనే విధంగా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఎంపీలకు సంబంధించి కొన్ని చోట్ల పోటీ చేస్తే ఈ అలయన్స్ లో ఉంటే కంపల్సరిగా తాము కూడా గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ప్రస్తుతం బీజేపీకి సంబంధించి కొన్ని కండిషన్లు కూడా వాళ్ళు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవి వాటన్నిటికీ చంద్రబాబు యాక్సెప్ట్ చేస్తారా, ఏ విధంగా జరగబోతుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే రాష్ట్ర నాయకత్వం మాత్రం కొంత అలయన్స్ లో వెళ్ళడానికి మొగ్గు చూపడం వల్లే ప్రస్తుతం అయితే బీజేపీ అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పేటటువంటి కండిషన్ల ఆధారంగానే ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం బీజేపీ కూడా అలయన్స్ లోకి రావడానికి అయితే సుముఖత చూపడానికి కారణం మాత్రం రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితులే అని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ సాయి.